హలో అండి అందరికీ. నేను ఇవాళ కండెన్స్డ్ మిల్క్ వేసి చూపిస్తున్నా అండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా వేసేసుకోవచ్చు. దీన్నే మిల్క్ మేడ్ అని కూడా అంటారు. దీనికోసం అయితే నేను ఒక 1/2 లీటర్ మిల్క్ ఒక ప్యాన్లో తీసేసుకున్నా. అలాగే ఒక కప్పు షుగర్ తీసేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు కరిగించుకోవాలి. ఫ్లేమ్ అయితే మీడియం ఫ్లేమే పెట్టేసుకోవాలండి. మీడియం టు లోయే పెట్టుకోవాలి. హై పెడితే పాలు పొంగుతుంటాయి కాబట్టి చూసుకుంటూ మధ్య మధ్యలో ఊకే కలుపుతూ ఉండాలి. చాలా సింపుల్గా ఇంట్లోనే వేసేసుకోవచ్చండి. ఎందుకంటే అప్పుడప్పుడు చిన్న చిన్న షాపులలో ఇవి దొరకవు. మనకేమన్నా చేసుకుందాం అనుకున్నప్పుడు ఇవి మెయిన్గానైతే ఈ కండెన్స్డ్ మిల్క్ కేక్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి మెయిన్గా వాడుతూ అంటారు. ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలండి. ఇది వేసుకోకుండా ఏం కాదండి, వేసుకుంటే పాలు కొంచెం తొందరగా చిక్కగా అయిపోతుంటాయి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. ఇవి 2 ఉంటే సరిపోతుందండి. పాలు, పంచదార అంతే. 1/2 లీటర్ పాలు 1/4 లీటర్ దాకా వచ్చేదాకా మరిగించుకోవాలి. ఒక 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ ఈజీగా పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అవుతాయండి. ఇలా కంప్లీట్గా కలర్ చేంజ్ అయ్యి దగ్గరకు వచ్చిన తర్వాతనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చల్లారిచ్చిన తర్వాత చూడండి చిక్కగా అయింది. ఇలా ఉంటే సరిపోతుందండి. దీన్ని మనం ఒక ఎయిర్టైట్ ఎందులోకైనా ఏం కాదండి, గాజుదనే ఏం కాదు, వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. అంతే అండి. చాలా సింపుల్గా ఈజీగా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తొందరగా అయిపోతూ ఉంటుంది. ఒక పాలు పొంగకుండా చూసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అంతే. ఎప్పుడు స్వీట్స్ కావాలన్నా ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.